ఈ మ్, ఈ మీ హీరోయిన్స్కి ఎవరైతే అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మీ పడికట్టులో మీరుండి తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయ్యి మళ్ళీ మ్యారేజ్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇలాగా ఇచ్చినప్పుడు ఈ డిఫరెంట్ ఫేజెస్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి. మొదట కెరీర్లో ఒకటి, తర్వాత ఇప్పుడు సినిమా హీరోయిన్గా మీరు ఇన్ని లాంగ్వేజెస్లో చేస్తూ సడన్గా హౌస్ వైఫ్ అయిపోయేసరికి ఆ చప్పట్లు ఉండవు, ఆ నోట్ల కట్లు ఉండవు, ఇంటర్వ్యూలు ఉండవు, మీరు ఎక్కడికైనా వెళ్ళగానే ఆ లైగారు వచ్చారని ఆ పరిగెట్టే వాతావరణం ఉండదు. ఇది అసలు మీరు డైజెస్ట్ అయిందా మీకు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత? సోలో లైఫ్ కదా అక్కడంతా అమెరికాలో. అవును అంటే కొంచెం అంటే మిస్ అయిన మాట వాస్తవమే, కానీ బట్ పెద్ద ఎక్కువ అవ్వలేదు. ఎందుకంటే నేను మైండ్ ట్యూన్ చేసుకున్నాను. బికాజ్ నేను చూశాను, నేను సినిమా ఫీల్డ్లో ఉండగానే నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే దట్ సీనియర్స్ని ఎలా చూస్తున్నారు మా సీనియర్స్ని చూసే విధానంలో చాలా తేడా వచ్చింది. అంటే వెన్ యు ఆర్ ఇన్ లైమ్ లైట్ నిన్ను బాగా చూసుకుంటున్నారు, అదే పర్సన్ వాళ్ళు కూడా ఇదివరకు లైమ్ లైట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద లైమ్ లైట్లో లేరు, కానీ వాళ్ళని అంత బాగా చూసుకోవట్లేదు. ఈ డిఫరెన్స్ నేను అప్పుడు గమనించాను. సో అనుకున్నాను, సో నాకు ఇదే ఒకటి వస్తుంది ఇప్పుడు, కాబట్టి ఎప్పుడప్పుడు వస్తుంది. సో అంటే పెద్ద ఆర్టిస్టులు కూడా ఇవి ఫేస్ చేసి ఉంటారు. సో మనము డౌన్ఫాల్లో కానివ్వండి, లేకపోతే టోటలీ ఎగ్జిట్ అవుతున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి ఫేజుల్లో ఇవి అవుతాయి అని నేను ముందుగానే కొంచెం నేను రీడ్ చేసిన తర్వాత అనుకున్నాను, ఓకే ఈ సక్సెస్ కానీ ఇది కానీ ఈ పొగడతలు ఇవి మన హెడ్కి వెళ్ళకూడదు. ఓకే చెప్తున్నారు కాబట్టి రెస్పెక్ట్ఫుల్గా విల్ బీ నైస్, కానీ అది హెడ్కి మాత్రం తీసుకోవద్దు అని నేను ఫిక్స్ అయ్యాను. ఆ హెడ్కి తీసుకోకపోవడం వల్ల ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అనమాట. కొంచెం ఓన్లీ థింగ్ ఇస్ వెళ్ళంగానే ఏమి చేయకుండా ఉండడం అనేది నాకు లైఫ్లో ఎప్పుడూ చేయలేదు. సో ఏమి చేయకుండా ఏంటి అంటే ఏం చేస్తున్నాను అంటే వంటలు చేసుకోవడం, పనులు చేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడము, హస్బెండ్ని చూసుకోవడము, ఇవి పనులే, ఇవి చేస్తాము. చేసాక కూడా చాలా టైం ఉంటుంది. ఇంకా అంటే ఆ టైం ఉంటుంది చూసారా, ఆ టైంలో నాకు అనిపించేది ఈ టైం అంతా ఏం చేస్తున్నాను నేను అని. సో హౌస్ వైఫ్లు ఎక్కడ చేసే జాబ్ తక్కువ అని అనట్లేదు, ఏమనట్లేదు, బట్ కానీ థింగ్ అది చేసాక కూడా నాకు టైం ఉంది చూసారా, ఆ టైం వేస్ట్ చేసేస్తున్నానని ఫీల్ అయ్యేదాన్ని నేను. ఓకే. సో అదొకటి ఫీలింగ్ పోవడానికి చాలా డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసేదాన్ని. తర్వాత ఫైనల్గా 2 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు ఐటీ జాబ్కి జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆ ఫస్ట్ స్పెల్ ఉంది కదా, మీరు హీరోయిన్గా రావడం, కొన్ని సినిమాలు చేయడం, ఆ స్పెల్ గురించి కనుక ఇప్పుడు ఆలోచించుకుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు ఆ స్పెల్ వర్ యూ కంఫర్టబుల్ ఆల్ ద వైల్? అప్పుడు ఆ టైంలో మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారా? అప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. అవునండి, ఉండేది. కాకపోతే ఏంటంటే మనం కావాలి, మనం ఏదో అవ్వాలి, మనము ఒక రేంజ్కి వెళ్ళాలి అని ట్రై చేసే వాళ్ళకి ఒక ప్రెషర్ ఉండేది. ఇప్పుడు అలా చేయలేదు, అది ఆటోమేటిక్గా వచ్చింది. అలా ఆటోమేటిక్గా ఫస్ట్ ఫిల్మ్ కూడా హిట్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఐ డెంట్ హ్యావ్ అంటే నేను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. హిట్ అయిన తర్వాత చాలా అంటే డెసిషన్స్ తీసుకోవడంలో మాకు తెలియలేదు. కొన్ని మనము అంటే ఎవరినైనా అడగాలంటే ఎవరు తెలీదు. సో ఏదో చేయాలి అనుకుని ఏదో చేసేసాము. అంటే అది ఐ డోంట్ నో అందరూ ఫేస్ చేస్తారో లేదో తెలీదు, మేమేమైతే చాలా ఫేస్ చేసాం. సో నాకు తెలియక చాలా రోజుల వరకు తెలియక, కొంచెం తెలిసేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోతూ ఉంది అప్పటికి. సో అది కొంచెం ప్రాబ్లం. కానీ గట్టిగా మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ గుణశేఖర్ గారు కానివ్వండి, సుబ్బారావు గారు, సో ప్రేమించు సినిమాకి కానివ్వండి, ఇలా మనోహరంకి కానివ్వండి, ఈ సినిమాల ద్వారా మళ్ళీ నిలబెట్టారు. మనసున్న మహారాజు ఇవన్నీ చేసి కొంచెం నిలబెట్టారు, లేకపోతే అది కూడా ఉండేది కాదేమో. సో కొన్నిసార్లు తెలియక వీ మేడ్ మిస్టేక్స్. కాకపోతే ఇప్పుడు అందరూ అలా లేరు. ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్గా వస్తున్నారు, అందరూ వేరేగా వస్తున్నారు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు.
తెలుసుకుందామన్నా దేర్ ఆర్ ఆప్షన్స్. గూగుల్ ఉంది అవన్నీ దే కెన్ రీడ్ ఏమవుతోంది ఎవరిని అడగచ్చు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ అప్రోచబిలిటీ అన్ని రకాలుగాను ఇప్పుడు చాలా బాగుంది. అదే మీరు అప్పట్లో ఒక మేనేజర్ని పెట్టుకోవడం కానీ ఒక పిఆర్ కానీ ఏమీ లేదు మీకు అప్పుడు కూడా? ఉండేది కానండి, పెద్ద అదేమి మాకు వర్కౌట్ అవ్వలా. అది వచ్చేవి ఆయన మాట్లాడి పెట్టేవాళ్ళు, కానీ దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ కూడా కొన్ని 2-3 అయ్యేవి. సో అందుకని ఇంకా మేము ఆ పద్ధతికి వెళ్ళలేదు. డేట్స్ కన్ఫ్యూజన్ అయ్యేది. ప్లస్ ఆల్సో ఏంటంటే ఆయన చెప్పేది వినకపోతే ఆయన మళ్ళీ కోపం వచ్చేది. బికాస్ మేము బిగినింగ్ నేను చెప్తున్నాను మీరు వినరేంటి అంటారు. అంటే కాకపోతే అఫ్ కోర్స్ ఆయన చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు, మాకు తెలియకపోవచ్చు, అవన్నీ అయి ఉండొచ్చు, కానీ ఫైనల్ డెసిజన్ మాకు కూడా ఉండాలి కదా ఒకటి అనేది మా ఫీలింగ్ అనమాట. సో అలాంటి డామినేటింగ్ కానీ అలా కొంచెం మమ్మల్ని చూసే డామినేట్ చేసేవాళ్ళం. సో కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ అయ్యాను. కాకపోతే మేజర్ ఇష్యూ నాకు, ఇవన్నీ పక్కన పెడితే అండి, మేజర్ ఇష్యూ నాకు అయితే ఇప్పుడు ఏంటి, ఈ సినిమా హిట్ అయిపోయింది, ఇప్పుడు నేను చదువు కంటిన్యూ చేయాలా, సినిమాలు కంటిన్యూ చేయాలా, మళ్ళీ అదే జంక్షన్లో పడతాం. సో ఎప్పుడు వీ డోంట్ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్, అంటే మనం ఓన్ చాయిస్లు తీసుకోవడానికి. బికాస్ మనం రెండు ఇంపార్టెంటే ఎలా అని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ అందరూ డైరెక్టర్స్ చాలా హెల్ప్ చేశారు. నేను ఒక్కరోజు టైం ఉన్నా విజయవాడ వెళ్ళి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ కోసం వెళ్ళేదాన్ని. సో మళ్ళీ అనలేదా మీ వాళ్ళు, నువ్వు సినిమాల్లోకి వెళ్ళి ఒక రోజుకి వస్తావు ఇక్కడికి? అక్కడ కూడా ఉంటుంది కదా రెసిస్టెన్స్ కాలేజీలో కూడా? కాలేజ్లో రెసిస్టెన్స్ అంటే అండి లేదు, వాళ్ళు దే డిడ్ంట్ సే ఎనీథింగ్, బట్ కానీ వాళ్ళు రూల్స్ బెండ్ చేయలేరు, వాళ్ళు అటెండెన్స్ ఇవ్వలేరు. సో అటెండెన్స్ ఇస్తారు అంటేనే నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. సో నేను ఇంటర్మీడియట్ మొత్తం చదివాను, తర్వాత ఎంసెట్ రాశాను, ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చిన తర్వాత EEEలో జాయిన్ అయ్యాను, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో. సో అక్కడికి ఒక 1 year కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంటర్నల్స్ అన్నీ క్లియర్ చేశాను, అన్నీ ప్రాక్టికల్స్ అన్నీ చేశాను, ఆ డ్రాయింగ్స్ అన్నీ వేశాను, ఎవ్రీథింగ్ ఐ క్లియర్డ్. కానీ నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ అటెండెన్స్, షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్. అది అటెండెన్స్ ఇస్తారు అని ముందే అడిగి మేము పర్మిషన్ తీసుకున్న తర్వాతే అసలు జాయిన్ అయ్యాను నేను ఇంజనీరింగ్కి. కాదు కానీ మేము ఇవ్వలేము, ఇప్పుడు మీకు ఇస్తే అందరికీ ఇవ్వాలి అని చెప్పి నాకు ఇవ్వలేదు. బట్ ఐ హ్యావ్ అ రీజన్ వై ఐ డెంట్ అటెండ్. నాకు రీజన్ ఉంది, వాళ్ళు అటెండ్ అవ్వడానికి రీజన్ లేదు. అటెండ్ అవ్వకపోవడానికి కాలేజ్కి వాళ్ళకి రీజన్ ఏమీ లేదు. మరి నేను వాళ్ళు ఒకటే ఎలా అవుతామని నేను కొంచెం ఆర్గ్యూ చేశాను కానీ ఇంకా ఐ కుడెంట్ విన్. సో ఇంకా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవమన్నారు. అదే మీరు అటెండెన్స్ లేదనుకోండి, మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ అటెండెన్స్ లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి. ఇది నాకు అసలు జస్ట్ అన్ఫేర్ లాగా అనిపించింది. మార్క్స్ లేకపోతే కదా ఫస్ట్ ఇయర్ చదవాలి,